ఒక గణపతి ఒక ఇంట్లో 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు ఒక్క నిద్రన్న చేసిపోతే ఆ ఇంట్లో ఉన్న విఘ్నాలన్నీ తీసుకపోతాడు. ప్రతి ఇంట్లో గణపతి పూజ చేయాల. ఇది ధర్మ ప్రాతిపదిక మీద ఒక ఐకమత్యం ఇది. రిలీజియన్ ప్రకారం కూడా ఒక కమ్యూనిటీ పవర్ ఇది. ప్రతి ఇంట్లో గణపతిని పెట్టండి. ముంబైలో నేను పనిచేసేటప్పుడు చూస్తుంటే ప్రతి ఇంట్లో గణపతిని పెడుతుండ్రు. ఒకరేమో ఒకే నిద్ర చేపిస్తుండ్రి, కొందరు 3 నిద్రలు చేపిస్తుండ్రి, కొందరు 5 నిద్రలు, కొందరు 7 నిద్రలు, కొందరు 9 నిద్రలు. ప్రతి ఇంట్లో చిన్న మట్టి వినాయకుని పెట్టుకోండి. ఆ 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇల్లు పవిత్రంగా ఉంటది కదా, అందరూ శాంతిగా ఉంటారు కదా. దానివల్ల కొన్ని దైవ కళలు మీకు యాక్టివేట్ అవుతాయి శరీరంలో. ఇల్లు పవిత్రంగా ఉండడం వల్ల రోజు తుడుస్తాం, ఊడుస్తాం, ఇంత ధూపదీప నైవేద్యాలు పెడతాం, ఇంట్లో ఉన్న బ్యాక్టీరియోఫేజ్ అంతా పోతది, ఇల్లు స్వచ్ఛతగా మారుతది. అర్థమవుతుందా? మనశ్శాంతి వస్తది. పుణ్యం పురుషార్థం